కరెక్ట్ టైంకి సాంగ్ ఛానల్ పోయింది. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆ సాంగ్ అయితే ఆ ఛానల్లో పెట్టడం లేదు, వేరే ఛానల్లో పెడుతున్నాం. దాన్ని కూడా కన్ఫామ్గా సపోర్ట్ చేయండి. ఈ జానమ్మ సాంగ్ అయితే జాన్ ఫోక్ ఛానల్ అయితే పెడుతున్నాం. ప్లీజ్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీ అందరికీ చాలా అంటే చాలా చాలా సారీ. ఎందుకంటే ప్రోమో పెట్టినాక ఫుల్ సాంగ్ ఇంకా పెట్టలేదని చాలామంది కూడా కామెంట్ చేస్తారు. ఆ కామెంట్లకు నేను ప్రతి ఒక్కరికి రిప్లై చేయలేకపోయినా, ఎందుకంటే నేను మొన్ననే రీసెంట్లీ మీకు చెప్పిన ఒక షార్ట్ విషయంలో ఛానల్ కొంచెం ఇష్యూ వచ్చింది, క్లియర్ అయితే పెడతానన్న. ఛానల్ ఇష్యూ వచ్చిన ఛానల్ ఇంకా క్లియర్ కాలేదు, ఆ ఛానల్ పోయింది. చాలా అంటే చాలా బాధ అవుతుంది మాకు. ఎందుకంటే అది మస్తు కష్టపడ్డ ఛానల్. దగ్గర దగ్గర అది మానిటైజేషన్ కావడానికి 3-4 పాటలు పెట్టాను నేను. అందులో 3-4 పాటలకి నాకు ఎంత ఖర్చు వస్తుందో ఆలోచించుకోరు మీరే. దగ్గర దగ్గర 4-5 లక్షల ఖర్చు వచ్చింది నాకు మానిటైజేషన్ కావడానికి, ఆ ఛానల్ మానిటైజేషన్ కావడానికి. ఇక అది కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల నా ఛానల్ అయితే పోయిందన్నమాట. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం నాకైతే ఇది. నాకు మస్తు అంటే మస్తు బాగా అనిపిస్తుంది. మేము అస్సలు పిచ్చోళం అవుతున్నాము. ఏంది చాలా కష్టపడ్డాం, అసలు మా కష్టం అంతా వృధా అయిపోయినట్టు అనిపిస్తుంది మాకైతే. మస్తు అంటే మస్తు కష్టపడ్డాం, మస్తు అమౌంట్ పెట్టినాం, కానీ ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేం. అంటే అని ఇన్ని పాటలు ఇస్తున్నా ఏదో ఒక పాట అన్నా వైరల్ కాదా, ఆ పాట వైరల్ అయితే మేము పెట్టిన పాటల్లో పైసలన్నా రావా అనే థాట్ మాకు ఉంటుండే. బట్ ఏమైందంటే ఆ ఛానల్ అయితే పోయింది. పోవడం వల్ల నాకైతే మాకు 3-4 రోజుల నుంచి అస్సలుగా మనసున పడతలేదు. అంటే ఒక హోప్ ఉండే మాకు, ఛానల్ ఖచ్చితంగా వస్తుంది, ఛానల్ ఖచ్చితంగా వస్తుంది, పెడతాం 3-4 రోజులలో ఖచ్చితంగా పెడతామని అనేది ఒక హోప్ అయితే ఉండే. కానీ ఇప్పుడు ఆ హోప్ అయితే మొత్తం పోయింది. నాకు నిజానికి ఒకటి చెప్పాలంటే నాకు గట్టిగా ఒర్రి ఏడవాలన్నంత బాధ అవుతుంది నా మనసులో. ఎందుకంటే ఛానల్ అనేది ఎట్లా అంటే కష్టపడ్డది, మస్తు కష్టపడ్డది. ఇది మానిటైజేషన్ రావడానికి, అది కావడానికి అయితే మస్తు కష్టపడ్డా. కానీ అలాంటిది అన్ఎక్స్పెక్టెడ్గా పాట పెట్టినాక ఆ పాట ప్రోమో 30 లక్షల దాకా వేసిరు. హోప్ వచ్చింది నాకు, అబ్బా పాట వైరల్ అవుతుంది, మంచిగా హైప్ ఉంది, మాకు లైఫ్ సెట్ కొంచెం అన్నా మాకు ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఇదే అని అనుకున్నాం. కానీ కరెక్ట్ టైంలో మాకు ఇట్లా దెబ్బ వచ్చిపోయింది. చాలా అంటే చాలా మనసున పడతలేదు నాకైతే. తిన కూడా అస్సలు మనసున పడతలేదు. నేనన్నా అట్లా అట్లా ధైర్యం తీసుకుంటుంటున్నా, కానీ ఏమైతే మొత్తం ఆగమవుతుంది, టెన్షన్స్ పెట్టుకుంది. చాలా అంటే చాలా బాధ అవుతుంది. చాలా అంటే చాలా ప్రయత్నించిన ఛానల్ రావడానికి. ఛానల్ వస్తుంది అంటారు కానీ దగ్గర దగ్గర టైం 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు టైం పడుతుంది అని అంటారు. ఈ 3 నెలలు 6 నెలల వరకు పాట పెట్టకుంటుంటే ఎట్లా అని మస్తు అంటే మస్తు బాగా అనిపించింది. నాకు హోప్ ఉండే ఈ జానమ్మ పాట పోతుంది, ఖచ్చితంగా మాకు ఒక మంచి పేరు వస్తుంది, వివిధ రకాల ఛాన్సులు వస్తాయని ఖచ్చితంగా మాకు హోప్ ఉండే. కానీ ఆ హోప్ అయితే మా ఆశలని గంగలు కలిసిపోయినాయి. నిజానికి చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు సాంగ్ ఆ ఛానల్లో పెట్టలేము, మేము పెట్టము కూడా, మొత్తం పెట్టమని అంటలేము. అయితే ఏమైందంటే ఖచ్చితంగా ఓ జానమ్మ సాంగ్ అయితే పెడతాం. బట్ ఎందులో పెడతామంటే ఆ ఛానల్ అయితే ఖచ్చితంగా పెట్టడం అయితే కుదరది. ఇప్పుడు ఓ జానమ్మ సాంగ్ అయితే జాను ఫోక్ ఛానల్ అయితే ఒకటి క్రియేట్ చేసుకున్నాం మేము. అంటే ఆ ఛానల్ మీదనే, ఆ ఛానల్ అనే సాగర్ అనే దాన్ని జాను ఫోక్స్ లెక్క చేసినాం. ఆల్రెడీ మీరు చాలా మంది సబ్స్క్రైబర్ ఉన్నారు అందులో. ఆ ఛానల్లో సాంగ్ రిలీజ్ చేస్తామని అనుకుంటున్నాం. మీరు కన్ఫామ్గా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. ఖచ్చితంగా హోప్ ఉంది ఆ సాంగ్ని సపోర్ట్ చేస్తారని. అదే నమ్మకంతో ఈ ఛానల్లో సాంగ్ పెట్టడం జరుగుతుంది. మీరైతే మమ్మల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఆ ఛానల్లో ఎంతగానో వెయిట్ చేసిర్రు, ఈ ఛానల్లో కూడా ఆ సాంగ్ వస్తుంది. ఇందులో అంటే ఈగర్లీగా వెయిట్ చేస్తారు కదా, సో ఈ ఛానల్లో వస్తుందని కూడా వెయిట్ చేయండి. కన్ఫామ్గా సాంగ్ అయితే రిలీజ్ చేస్తాం. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. గట్టిగా ఒర్రి ఏడవాలన్నంత బాధ అవుతుంది నా మనసులో. ఎందుకంటే చాలా కష్టపడ్డది, ఆ కష్టపడ్డది ఇట్లా పోతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే అందులో మనీ కూడా జనరేట్ అయినాయి, ఆ మనీ కూడా వీకినాయి. పాటకు దగ్గర దగ్గర 2,60,70,000 దాకా ఖర్చు వచ్చింది.
అబ్బా ఈ పాటతోడన్నా నా పాటకు పైసలు వస్తాయి అనే ఆలోచన ఉండే. బట్ ఏమైందంటే మా టైం బ్యాడ్ అయ్యి ఛానల్ అయితే పోయింది. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇక ఛానల్ అయితే మేము సాంగ్ అయితే పెట్టలేము. ప్లీజ్ ఇవ్వడాక మమ్మల్ని ఎట్లా ఆదరించారో ఇదే సపోర్ట్ తోటి మమ్మల్ని ఇంకా ఇంకా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సాంగ్ అయితే గురువారం శుక్రవారం జాన్ ఫోక్ ఛానల్ అయితే ఖచ్చితంగా పెడతాము. ఇది ఇప్పుడు దగ్గర దగ్గర 3-4 డేస్ ఉంది. 3-4 డేస్లో 3-4 డేస్ మంగళవారం కదా, ఎల్లుండన్నా అవతలెండన్నా ఖచ్చితంగా ఛానల్ జాన్ ఫోక్ ఛానల్లో ఖచ్చితంగా పెడతాము. ప్లీజ్ ఈ ఛానల్ ఎట్లా సపోర్ట్ చేసిరో జాన్ ఫోక్ ఛానల్ కూడా అట్లా సపోర్ట్ చేసుకోండి. ఈ వీడియో చేస్తున్న వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ జాన్ ఫోక్ ఛానల్కి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము సాంగ్ పెడతాం కదా, సాంగ్ పెట్టినాక వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో ఎందుకు తీస్తున్నామంటే ఆ ఛానల్లో పెట్టకుండా ఈ ఛానల్లో డైరెక్ట్గా పెడితే మీరు ఏమనుకుంటారంటే ఇది సాగర్ అన్న ఛానల్ కాదు, ఇది ఎవరిదో క్రియేట్ చేసుకుని వాళ్ళు పెట్టుకున్నారు అనే థాట్స్ డౌట్స్ మీకు వస్తాయి. అందుకే ఈ వీడియో ఛానల్కు కొంతమంది కానీ వీడియో చూస్తారు, చూసిన వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళకి చెప్తే అర్థమైపోతుంది అనే థాట్ తోటి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాం అన్నమాట. జాన్ ఫోక్ ఛానల్లో మేమైతే ఓ జనమ సాంగ్ అయితే పెడుతున్నాం. ఈ ఛానల్ ఎట్లా ఈ సాంగ్ అయితే ఆదరించారు సపోర్ట్ చేసిరో ఆ ఛానల్ కూడా సాంగ్ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కరెక్ట్ టైంకి దెబ్బ పడ్డది. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం మా ఇంట్లో ఇది. కరెక్ట్ కొంచెం ముందుకు వెళ్తున్నాం, హైప్ ఉంది, మంచిగా సాంగ్ పోతుంది, హిట్ అవుతుంది, కొంచెం అన్న మాకు ముందుకెళ్ళడానికి ఇదే ఛాన్స్ అని అనుకునే టైంకి కరెక్ట్ దెబ్బ తీసింది మాకు. ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేం. కానీ ఏదైనా మన మంచికే, ఎందుకంటే చిన్న చిన్న వయసులోనే అన్ని ఎదుర్కోవాలంటారు కదా, ఇది కూడా మాకు ఒక పెద్ద టాస్క్ లెక్క. దీన్ని కూడా ఎదుర్కొని మీ సపోర్ట్తోని ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. ఖచ్చితంగా సాంగ్ని అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఆ ఛానల్లో ఎట్లా వెయిట్ చేసారో ఈ ఛానల్లో కూడా ఖచ్చితంగా సాంగ్ రిలీజ్ చేసాం. అనుకున్నంత రీచ్ రావాలని అనుకుంటున్నాం. ఆ ఛానల్ ఎట్లా సపోర్ట్ చేసారో ఈ ఛానల్ కూడా అట్లే సపోర్ట్ చేసిన అనుకో మాకు అనుకున్నంత రీచ్ అయితే వస్తుంది. ఈ జాన్ ఫోక్ ఛానల్ కూడా మాదే. మేము అట్లా పెడుతున్నామని మీరు ఏమనుకోకండి. ఛానల్ ఇష్యూ రావడం వల్ల నేనైతే ఇది పెడుతున్నా. అలాగే కొంతమంది ఏమంటున్నారంటే మీరు కావాలని వేస్తున్నారు, ప్రోమో ఇంకా పెరగడానికి నాటకాలు ఆడుతున్నారు అని కూడా మాట్లాడుతున్నారు. ఎప్పుడు కానీ ప్రోమో పెట్టినాక ఫుల్ సాంగ్ లేట్ చేయొద్దు, తొందరగా పెట్టేసేయాలి. ఆ విషయం నాకు తెలుసు. నేను అంత మూర్ఖత్వం అంత బ్యాడ్ అలవాటు అయితే నాకు లేదు. నేను ఆ ప్రోమో అవ్వాలి ఇంకా చూడాలి అనే మనసు అయితే నాకు అది కాదు. మన మెయిన్ ఏంటంటే ఈ ఛానల్ ఇష్యూ రావడం వల్ల ఇష్యూ వచ్చిందని చెప్పిన అంతే అని తప్ప ఇట్లా అయితే నేను అస్సలు అనుకోలే. నేను మాక్సిమం 100% ఏమనుకున్నా తెలుసా, కన్ఫర్మ్ గా వస్తుంది ఇక ఛానల్ ఇంకా 3 days లో నాకు ఛానల్ వస్తుంది, పెట్టేస్తా అది అనుకున్నా. బట్ ఏమైందంటే అది 3 నెలలు పడుతుంది తెలియదు, 6 నెలలు పడుతుందో తెలియదట, అసలు 1 year పడేది కూడా తెలియదంట. సో అందుకోసమే అన్ని రోజులు మీకు కూడా వెయిట్ చేపించడం ఎందుకని నా ఛానల్ ఉంది కదా జానుసాగర్ అఫీషియల్, అదే ఛానల్ని జాను ఫోక్స్ లెక్క క్రియేట్ చేసినాం. అందులో ఆ సాంగ్ కన్ఫామ్గా రిలీజ్ చేస్తాం. కన్ఫామ్గా దాన్ని సపోర్ట్ చేయండి. నాకైతే అసలు మనసును పడతలేదు. ప్రతి ఒక్క సెకండ్ ఇంత ఖర్చు పెట్టినాం, ఏం లాభం లేదు. అది ఒక్కటే బాధ ఉంది ఏంటంటే అంటే ఫోక్ ఇండస్ట్రీ ఏంటంటే పెట్టిన ఫస్ట్ పాటని ఉరకమంటే పోదు, పెట్టిన ఫస్ట్ పాటని బొమ్మంటే పోదు. కొంతమందికి టేస్ట్ ఉంటుంది, కొంతమందికి టేస్ట్ ఉంటుంది పాటలు ఎంచుకోవడం విషయంలో. దీనికంటే ముందు ఎంచుకున్న పాటలు మంచిగానే లేదో అనేది దేవునికి తెలవాలి. ఆ పాటలు అయితే సరిగ్గా పోలేదు. నేను అనుకున్నది ఒకటి ఏంటంటే ఏదో ఒక్కసారి పాట ఖచ్చితంగా హిట్ అవుతుంది, 10 మందిలోకి పోతుంది, మాకు మంచి ఫేమ్ వస్తుంది, మంచి స్థాయిలో ఉంటాం అనే ఆలోచన అయితే మస్తు ఉండే నా మనసులో. అలాంటిది ఈ పాటతో మాకు కొంచెం హైప్ వచ్చింది, ఆ ఊపు వచ్చింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే ఇట్లా అయింది. నాకు అట్లా రావడం వల్ల చాలా మైండ్ బ్లాక్ అయిపోయింది. కళ్ళు తిరిగినట్టు అవడు, ఎవరైనా మాటలు చెప్తే వాళ్ళు పట్టించుకోకపోవడము, అంత ఆగమాగమైంది నాకైతే పరిస్థితి. ప్లీజ్ ఇక ఆ ఛానల్ అయితే ఓ జనమ సాంగ్ అయితే రాదు. ఇక ఆ ఛానల్ మర్చిపోండి, ఒక 3 నెలలు 6 నెలల దాకా ఆ ఛానల్ మర్చిపోండి. ప్రతి ఒక్క సాంగ్ జాన్ ఫోక్ ఛానల్నే పెడతాము. ప్లీజ్ ఈ ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరున్నారన్న ధైర్యం అయితే మాకున్నది. ఒక్క ధైర్యం ఏంటంటే 100కి 60% 70% ధైర్యం ఏంటంటే ఈ ఛానల్లో పోతే పోని మమ్మల్ని ఆదరించేటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుంటారు మమ్మల్ని అనే హోప్ అయితే మాకు ఉన్నది.
ప్లీజ్ మా నమ్మకాన్ని అయితే చేయకండి, పాడేయకండి. ఇంకోటి ఏంటంటే ఓ జానమ్మ సాంగ్ అయితే జాన్ ఫోక్ ఛానల్లో పెడతా. ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఏంటంటే ఛానల్ యొక్క లింక్ ఇస్తా. ఒకవేళ ఛానల్ యొక్క లింక్ కాకపోతే సెర్చ్ లోకి పోయి జాన్ ఫోక్ ఛానల్ అని కొట్టండి, దానికి సబ్స్క్రైబ్ కాండి, దానికి నోటిఫికేషన్ వస్తుంది మీకు. అందరికి షేర్ చేయండి ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే ఈ వీడియో ఎవరైనా చూస్తారు కదా, ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కి ఇట్లా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఈ విషయాలు తెలియదు కదా, వాళ్ళు చూసారు అనుకో ఆహా ఈ ఛానల్ ఇట్లా ప్రాబ్లం అయింది అందుకే వేరే ఛానల్ పెడతారు అనే అయితే వాళ్ళకి తెలుస్తుంది. ప్లీజ్ చేతులెత్తి వేడుకుంటున్నా, జాన్ ఫోక్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు దగ్గర 60-70 వేల ఫాలోవర్స్ అయితే సబ్స్క్రైబ్స్ అయితే ఉన్నారు. ఇంకా దగ్గర ఇప్పుడు వీడియో చూసిన తర్వాత వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకో నాకు హోప్ పెరుగుతుంది. అబ్బాయి ఈ ఛానల్కి వస్తున్నారు, అందరు వస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు ఈగర్లీ అనుకుంటా అని అనిపిస్తుంది. మ్యాక్సిమం అయితే ఓ జానమ్మ సాంగ్ గురువారం అయినా శుక్రవారం అయినా ఖచ్చితంగా పెడతా, ఖచ్చితంగా రిలీజ్ చేస్తా. ప్లీజ్ ఏమనుకోకండి, ఛానల్కి ఇట్లా అయినందుకు మళ్ళీ సపోర్ట్ చేయరు అని అంటున్నందుకు ఏమనుకోకండి. సిచ్యువేషన్ ఇది, ప్రాబ్లం ఇది, అందుకే మిమ్మల్ని వేడుకుంటున్నా నేను. అండ్ మీ అందరికి సారీ ఇన్ని రోజులు వెయిట్ చేయించినందుకు. ఇంట్రెస్ట్ పోకుండా ఉండాలంటే మేము జల్దీ సాంగ్ రిలీజ్ చేయాలి. సో ఈ ఛానల్ని అయితే మీరు జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఫ్రైడే అన్న థర్స్డే అన్న మేము కన్ఫామ్గా సాంగ్ రిలీజ్ చేస్తాం. మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ఈ ఛానల్లో అయితే సాంగ్ పెడుతున్నాం. ఇక ఈ ఛానల్ పాపం జాను తన వ్లాగ్స్ పెట్టుకుంటా అని ప్రయత్నించింది, కానీ ఏం చేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఛానల్ ఫోక్ ఛానల్ చేయాల్సి వచ్చింది. ఇక ఒకవేళ తేనుకి నా వ్లాగ్ ఛానల్ పెట్టుకుంటే దాన్ని కూడా సపోర్ట్ చేయండి, తను పెట్టుకుంటుంది. ఎందుకంటే తను వ్లాగ్ ఛానల్ ఇది. ఇక మాకు వేరే దారి ఏం లేక మళ్ళీ మన ఫ్యాన్స్ ఇంకెప్పుడు అని అంటారనే థాట్ తోటి తిన ఛానల్ అట్లా చేసేసి ఫోక్ ఛానల్ చేసేసి తాను ఇంకొక ఛానల్ పెట్టుకుంటుంది. ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, అది కూడా తొందరలో పెడుతుంది. అది సపోర్ట్ చేయకపోయినా మంచిదే, కానీ ఫస్ట్ జాను ఫోక్స్ అయితే ఆదరించండి కన్ఫామ్ గా. ఆ ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను నమ్మకంతో నా ఛానల్ జాను ఫోక్స్ లెక్క మార్చడం జరిగింది. మీరైతే కన్ఫామ్ గా సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. ప్లీజ్ ఫస్ట్ అయితే జాను ఫోక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువారం శుక్రవారం పెడతా. చాలా మందికి ఈ విషయాలు కూడా తెలియదు ఇట్లా అయిందని. కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు కదా. ఈ విషయం అయితే వాళ్ళకి షేర్ చేయండి. మీకు దండం పెడుతున్నా, మా ఛానల్ ఎట్లా సపోర్ట్ చేసారో, ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నారో దీన్ని కూడా అట్లనే సపోర్ట్ చేయాలి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక మా బ్యాడ్ లక్ అది అట్లా వేయడానికి చాలా అంటే చాలా బాధ అవుతుంది. నేను ఆ విషయంలో నేను ఏం మాట్లాడుతున్నా ఏం చెప్తున్నా అనేది కూడా నాకు అర్థమైతలేదు, మొత్తం ఆగమైపోతుంది. నేను మాక్సిమం అనుకున్న ఛానల్ వస్తుంది 3 రోజులలో వస్తుంది అని అనుకున్నా. బట్ ఏంటంటే ఆ 3 రోజులు కాస్త 3 నెలలు అయింది. పిచ్చి లేస్తుంది, మనసులో పడతలేదు నాకు. చాలా కష్టపడ్డాం, వాళ్ళ ఇళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేసి అందరు పెద్ద వాళ్ళతో కూడా ట్రై చేసినాం, కానీ అది రావడానికి చాలా కష్టం అంట. హోప్ ఇస్ పెట్టుకోండి అని అన్నారు. సో అందుకోసమే ఈ ఛానల్లో పెట్టడానికి ఇక రెడీ అయ్యి మాక్సిమం 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, 9 నెలలు కావచ్చు, 12 సంవత్సరం కావచ్చు అనే మాట అయితే మాట్లాడుతున్నారు. ప్లీజ్ మరీ చెప్తున్నందుకు ఏమనుకోకండి. ఫస్ట్ అయితే జాన్ ఫోక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాను సాగర్ అని కొట్టినా వస్తుంది, జాను ఫోక్స్ అని కొట్టినా వస్తుంది. జాన్ ఫోక్ ఛానల్ అని కొట్టండి, ఖచ్చితంగా వస్తుంది. లేదంటే నేను డిస్క్రిప్షన్ లో ఆ ఛానల్ యొక్క లింక్ పెడతా, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే సెర్చ్ లోకి పోయి జాన్ ఫోక్స్ అని సెర్చ్ చేసినానుకో ఆ ఛానల్ వస్తుంది. జాన్ది నాది కలిసి ఫోటో ఉంటుంది, జాన్ ఫోక్స్ పల్లె పాట మన పాట. చాలా మంది ఫేక్ ఐడి కూడా క్రియేట్ చేస్తున్నారు. సో మీరు చూసుకొని కొంచెం వీడియోస్ చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మా జాను ఫోక్ ఛానల్ దగ్గర 60-70 సబ్స్క్రైబ్స్ అయితే ఉన్నారు, 70K. ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు మీరు చూసిన వాళ్ళు అందులో ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక 100K వరకు తెచ్చిరు అనుకో, అంటే హోప్ ఉంటుంది అబ్బా అందులో నుంచి ఇళ్ళకి వస్తున్నా. అంటే ఆ ఛానల్ కూడా 1,00,000 మంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు కదా, ఇళ్ళ కూడా వచ్చిరంటే అందులో ఉన్నారు ఒక్కటే అనేది అయితే మాకు అయితే హోప్ ఉంటుంది. మీకు దండం పెడుతున్నా, మేము ఇట్లా అయింది అని చెప్పినందుకు మమ్మల్ని అయితే ఏమనకండి, కోపడకండి. ఆ సాంగ్ పెట్టినందుకు చాలా అంటే చాలా సారీ. మాకు కూడా పెట్టాలని ఈగర్లు నేనైతే మస్తు వెయిట్ చేసిన, అందరికంటే నేనైతే చాలా, ఎందుకంటే తను యాక్ట్ చేసింది కాబట్టి ఆ రెస్పాన్స్ ఎట్లుంటది
ఆ కామెంట్లు ఎట్లా వస్తాయి కామెంట్లు ఎట్లా వస్తాయో అని ఆయన ప్రోమోలో నన్ను అయితే అందరూ మెచ్చుకున్నారు. అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. దగ్గర 30 లక్షలు ఇచ్చారు. మీ అందరి సపోర్ట్ కి చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్. కరెక్ట్ టైంకి అబ్బా మాకు హైప్ వస్తుంది, మాకు కొంచెం పేరు వస్తుంది అనుకున్న టైంకి దెబ్బచ్చి పడ్డది. చాలా కోలుకోవాలంటే కోలుకోలేని పరిస్థితి ఇది, మరి డేంజర్ అసలు. దీనివల్ల నాకైతే కొంచెం పెద్ద ప్రాబ్లమే వచ్చింది. అది మీకు ఇంకో వీడియోలో చెప్తాం. అప్పటి వరకు అయితే జాను ఫోక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరి చెప్తున్నా నన్ను ఏమనుకోకండి. మా బాధ అటువంటిది, మా సిచ్యువేషన్ అటువంటిది. ఏంద్ర ఐడి చెప్తుండే అంటే మా బాధ అలాంటిది. కొంచెం మైండ్ పని చేస్తలే, డిప్రెషన్ మొత్తం ఉన్న ప్రాబ్లమ్స్ కాకుండా ఇదొక్కటి వచ్చి మీద పడ్డది. దీనివల్ల ఇంకా మొత్తం ఆగమైపోతున్నాం. ఏం చేయాలో కూడా అర్థమైతలే. బట్ మీరైతే మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ముందుకైతే మళ్ళీ ఇంకో స్టెప్ వేస్తున్నాం ఆ ఛానల్లో. సో కన్ఫామ్ గా సపోర్ట్ చేయండి, కన్ఫామ్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో థ్యాంక్ యూ అందరికి. ప్లీజ్ ఖచ్చితంగా అయితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో ఆ సాంగ్ అయితే వస్తుంది, నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్లీజ్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నేను ఖచ్చితంగా అయితే గురువారం కానీ శుక్రవారం కానీ జానమ్మ సాంగ్ అయితే ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తా. ఓకేనా?